దూసుకొని వచ్చి దాని స్టైల్లో డ్యాన్సులు చేసి శుభాకాంక్షలు షేక్ హ్యాండ్లు ఇచ్చి వస్తుందంట. పెద్ద పులికి ఈగో తగ్గుతుంది. ఏంటి నువ్వు చిరుకు పులి కూడా అక్కడక్కడ నుంచి శుభాకాంక్షలు చెప్పుకుంటే నువ్వేంటి ఎంత దూసుకొస్తున్నావు అని చెప్పినందట. దానికి పిల్లి చెప్పిన సమాధానం విని పెద్ద పులి కూడా దిగబడిందంట. ఏమిటో తెలుసా, ఓ అబ్బో నేను కూడా పెళ్లి కాకముందు పెద్ద పులినే అని చెప్పింది. అలాగే చమత్కారం అంటే తర్వాత ఏం జరుగుతుంది, ఏం చెప్పబోతున్నారు అనే ఒక ఉత్సుకత రేకెత్తించేలాగా చెప్పడంలోనే చమత్కారం ఉండేది. ఎందుకంటే పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడు అలా ఉండట్లేదు చమత్కారం అనేది కూడా. ఏదో క్యాజువల్ జోక్స్ లాగా ఉంటున్నాయి. అందుకే జోక్స్ వెతుక్కోవాల్సి వస్తుంది నేను చెప్పాలన్నా కూడా. అదే అన్ని కూడా పెద్దగా నవ్వు కూడా రావట్లేదు, ఏదో క్యాజువల్గా తీసుకుని వెళ్ళిపోతున్నాం అట్లా ఉంటుంది. అయితే ఒక అగ్రహారంలో వేద పండితులు వారు ఉన్నారట. వారి మనవడికి ఉపనయనం చేస్తూ ఆహ్వాన పత్రికలో ఇలా ముద్రించారట. మా మనవడికి ఉపనయనం చేస్తున్నాం కాబట్టి అందరూ ఇచ్చేసి ఉపనయన కార్యక్రమం చూసి భోజనాలు చేసిన తర్వాత నా ఉపనయనం కూడా చూసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను అని రాశారట. అప్పుడు బంధువులందరికీ చాలా విచిత్రంగా అనిపించిందంట. ఏంటిది ఇంత పెద్ద ఉపనయనం ఏంటి అనుకొని చాలా అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ మంది బంధువులు వచ్చి చక్కగా కార్యక్రమం అంతా చూసి భోజనాలు అన్ని అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుంటే ఇంకా ఏం చేస్తాడా ఇది ఏం చేస్తాడా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఆయన సింహంగా కూర్చొని వాళ్ళు రావడం కొనాయిస్తే ఆవిడ ఒక అందమైన పెట్టి తీసుకొని వచ్చినాము. అసలు ఏం తీస్తారు ఇందులోంచి అని ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటే వారు అందులోంచి ఒక అందమైన కళ్ళజోడు తీశారట. తీసి డాక్టర్ గారు నాకు చెప్పాలని వచ్చింది, కళ్ళజోడు పెట్టుకోమని చెప్పారు. ఇవాళ మంచి రోజు కదా పెట్టుకుందాం అనుకున్నాను. ఉప అంటే దగ్గరగా, నయనం అంటే కన్ను, కాబట్టి నాకు కూడా ఉపనయనం మీరందరూ